విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసిసి సెక్రటరీ మాణిక్యం ఠాగూర్ బుధవారం నాడు కామెంట్ చేశాడు. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇక పుంజుకోబోతోంది, త్వరలో గేరప్ కాబోతుంది. అక్కడ ఆల్రెడీ అధికారంలో ఒక ప్రాంతీయ పార్టీ వైసీపీ ఉంది, ఇంకొక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం, ఇంకొక ప్రాంతీయ పార్టీ జనసేన, బీజేపీ జాతీయ పార్టీ కూడా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ చాలా నెగ్లిజిబుల్ ఫోర్స్గా 2014 నుంచి చూస్తున్నమాట. అక్కడ ఎటువంటి ప్రభావం లేని పార్టీగా ఆ పార్టీ మారిపోయింది. ఎందుకంటే 2009 ఆ ప్రాంతాల్లో సొంత పార్టీని స్థాపించిన జగన్మోహన్ రెడ్డి గారి వైపు పాత కాంగ్రెస్ సంబంధించిన శిబిరాలన్నీ అటువైపు వెళ్ళిపోయాయి. అంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీయే పూర్వాశ్రమంలో కాంగ్రెస్గా కూడా మనం ఒక మాట చెప్పుకోవచ్చు. అందులో పెద్ద సందేహమే లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాల గురించి డిస్కస్ చేద్దాం. ఎట్లా పుంజుకుంటుంది? ఏ రాజకీయ పార్టీ అయినా 10 ఏళ్ల పాటు చతికిల పడ్డ తర్వాత మళ్ళీ పుంజుకోవడానికి సంబంధించిన బేస్ ఎట్లా ఉంటుంది? అంటే ఏ రకంగా పుంజుకునే అవకాశాలు ఉంటాయి? మంచి రోజులు ఎట్లా వస్తాయి? అంటే ఇప్పుడు మొత్తంగా చెడ్డ రోజులు చూస్తూ వస్తోంది అక్కడ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు హఠాత్తుగా మంచి రోజులు రావడానికి ఏం జరిగే అవకాశం ఉంది అన్న దానిపైన మనం ఆలోచించాలి. అంటే తాజాగా వస్తున్న వార్తా కథనాలు, జరుగుతున్న ప్రచారం అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం తీసుకోబోతున్నారని, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దుమ్ము లేచిపోతుంది. ఇది జరిగే పని కాదని నేనైతే అనుకుంటున్నాను. బేసిక్‌గా ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకోవడానికి ఆమెకి ఇష్టం లేదు. ఆ విషయం బహుశా ఆమె గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు చెప్పే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఢిల్లీలో గడిచిన 2, 3 రోజులుగా మకాం వేసి ఉన్న షర్మిల గారి భర్త అనిల్ కుమార్ హైకమాండ్‌తో మంత్రాలు జరుపుతూనే ఉన్నాడు. ఆయన కూడా అదే విషయం చెప్తున్నాడు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు తీసుకోవడానికి సుముఖంగా లేరని ఆయన కూడా చెప్తున్నాడని తెలుస్తోంది. సరే, ఆమె వచ్చిన తర్వాత అమరావతికి అనుకూలంగా ఒక బహిరంగ సభ, అంటే అమరావతి రాజధానిగా ఉండాలి అనే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ప్రాతిపదికన ఒక బహిరంగ సభను అమరావతిలోను, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఒక బహిరంగ సభ విశాఖపట్నంలోనూ జరపడానికి ఇప్పటికే కొన్ని ప్రణాళికలు ఏవో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రచిస్తోంది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బహుశా ఈ అమరావతి సభ అనేది జనవరిలో ప్లాన్ చేస్తున్నారు. సో ఈ అమరావతి సభకైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆమె మొత్తంగా అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక దాదాపు లాంఛనమే. దానికి తెలంగాణలోనే ఆమె తెలంగాణ కోడలుగా చెప్పుకొని ప్రచారం చేసి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఒక పార్టీని పెట్టి సుదీర్ఘ పాదయాత్రలు చేసి చివరికి విఫలమై రాజకీయంగా ఆమె చివరకు ఎటువంటి ఏమంటాము ఎదగలేక చివరికి చేతులెత్తేసి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని అనుకున్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరికొంతమంది తెలంగాణ వాదులు ఆమె విలీనం ప్రయత్నాలను అడ్డుకున్న విషయం కూడా తెలుసు. అందువలనే రేవంత్ రెడ్డి అంటే ఆమె ఫైర్ అవుతారు. రేవంత్ రెడ్డి అంటే ఆమెకు గిట్టదు. ఆమెకేవో కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఆమెకు. రేవంత్ రెడ్డి మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఆమెకు. అది వేరే విషయం. సో రేవంత్ రెడ్డి గారికి, షర్మిల గారికి పడడం అనేది తెలంగాణకు సంబంధించిన వ్యవహారం. ఇది ఇప్పటికే అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో షర్మిల గారు ఏం చేయాలి? రాజకీయంగా ఆమె మళ్ళీ ఇంపార్టెంట్ ఎక్కడొచ్చుంటే క్రియాశీల రాజకీయాలు చేయాలి. చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాలి అని వాళ్ళు హైకమాండ్ కోరుతున్నారు.
హైకమాండ్ కోరుతున్నట్టుగా ఆమె ఆంధ్రప్రదేశ్‌కు వెళితే, అక్కడ తన అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పైనే నేరుగా పోరాడాలి. ఇది ఆమెకు సాధ్యమవుతుందా? కాదా? అన్న చర్చ ఒకటి ఉంది. సాధ్యం కాదనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుంది. అటువంటప్పుడు ఆమె సేఫ్ జోన్‌లో రాజ్యసభ సీట్ ఏదో రేపు మార్చిలో కొన్ని ఖాళీలు కాబోతున్నాయి. కర్ణాటకలోను మరికొన్ని చోట్ల. ఏదో ఒక కోటాలో రాజ్యసభ సీటు తీసుకొని ఏఐసీసీ స్థాయిలో ఒక స్టార్ క్యాంపెయినర్‌గా ఉండి ఆంధ్రప్రదేశ్‌లోనో మరొక రాష్ట్రంలోనో ప్రచారానికి పంపిస్తే ఎట్లా ఉంటుందని కూడా పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు ఒక చర్చ జరుగుతోంది. ఏదేమైనప్పటికి కూడా ఏంటంటే ఆమె ఎక్కడైతే అంటే రాజకీయంగా నిలదొక్కుకొని రాజకీయంగా తన సత్తా ఏమిటో చూపెట్టదలుచుకున్న తెలంగాణలో ఆమె ప్రయత్నాలు పూర్తిగా భగ్నమయ్యాయి. ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆమె రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఎటువంటి బాధ్యతలు ఇవ్వబోతుందో, ఆమె ఎటువంటి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారో మనకు తెలియదు. తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆమె ద్వారా వచ్చే మైలేజ్ ఏమిటో మనకి ఇప్పటికీ అర్థం కాదు. సో, మాణిక్యం ఠాగూర్ చెప్పినట్టుగా ఉన్నపళంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ పుంజుకునే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. తక్కువ అంటే తక్కువ. చాలా నామినల్‌గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ సమర్థుడైన నాయకుడు లేకపోవడం గానీ, అట్లాగే అర్ధబలం, అంగబలం ఉన్న నాయకుడు ఎవరు లేకపోవడం గానీ, అట్లాగే 10 ఏళ్లుగా పూర్తిగా చతికిలబడిపోయి అడ్రస్ లేకుండా పోయిన వాతావరణం ఒకటి కనిపిస్తున్నప్పుడు, సో, అటువంటి పరిస్థితుల్లో పార్టీని మళ్ళీ జవజీవాలిచ్చి దాన్ని నిలబెట్టగలిగిన వ్యక్తి మరి ఎవరుంటారు? ఎవరొస్తారు? మనకు తెలీదు. అయితే వైసీపీలో ఏదైనా ఇబ్బంది అయితే అంటే ఐ మీన్ ఇప్పుడు వైసీపీలో ఇబ్బంది అయితే వాళ్ళేం చేస్తున్నారు? ఆల్టర్‌నేటివ్‌గా తెలుగుదేశం పార్టీని చూస్తున్నారు. సరే వాళ్ళ బలాబలాల సంగతి పక్కన పెడదాం. వాళ్ళ సత్తా ఏమిటో పక్కన పెడదాం. ఎవరైనా సరే ఇన్ కేస్ ఒకరో ఇద్దరో ఎవరైనా బయటికి పోదలుచుకుంటే, వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం లేకపోతే, ఇంకేదైనా కారణాలతో వాళ్ళు బయటికి వెళ్ళదలుచుకుంటే, వాళ్ళు ఆల్టర్‌నేటివ్‌గా టీడీపీని చూస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ వైపు చూడట్లేదు. బీజేపీ వైపు చూడట్లేదు. ఎందుకంటే ఈ 2 పార్టీలు కూడా 2019లో చూపించిన పెర్ఫార్మెన్స్ అత్యంత దారుణంగా ఉంది. నోటా కంటే ఈ 2 పార్టీలకు తక్కువ ఓట్లు పడ్డ విషయాన్ని ఆ విషయం అందరికీ తెలుసు. అటువంటప్పుడు ఆ పార్టీల వైపు ఆల్రెడీ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు గాని చూస్తారని ఎవరు అనుకోవడం లేదు. అటువంటప్పుడు మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రకటన వెనుక కారణాలు ఏమి ఉండొచ్చు? మరి ఎటువంటి మార్పులు మునుముందు సంభవించే అవకాశం ఉంది? సో, గడిచిన కొద్ది రోజులుగా వస్తున్న ఒక ప్రచారం ఏదేంటంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒక ప్రచారం ఉంది. మరి అది కూడా నిజమయ్యే అవకాశం ఉందా? అనేది కూడా మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రకటన నుంచి అంటే బిట్వీన్ ద లైన్స్ చూస్తే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. థాంక్ యూ అండి.